నాలో ఉన్న నైపుణ్యాన్ని మరికొందరికి ఉపయోగపడాలని, ఆ నైపుణ్యాన్ని విద్యార్థులకు పంచాలని తపన ఆరాటంతో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత వ్యాయామ ఉపాధ్యాయులు తాబేటి రాజేంద్రన్కే చెందింది. గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘనత రాజేందర్దే. ఎంతోమంది విద్యార్థులని మంచి మార్గంలో నడిపించి వారిని ఉత్తమ క్రీడాదిద్దారు. తన వద్ద శిక్షణ పొందిన ఎంతోమంది విద్యార్థులు నేడు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారు. మా సారే మాకు ఆదర్శం. 1992లో డిఎస్సిలో జిల్లాలో మొదటి ర్యాంకు సంపాదించి ఉద్యోగం సంపాదించారు. ఆనాటి నుంచి నేటి వరకు వివిధ స్కూళ్లలో పనిచేసి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది వారిని ప్రపంచ స్థాయికి తీసుకుపోయిన ఘనత 32 సంవత్సరాల ప్రస్థానం ప్రభుత్వ టీచర్. నేడు పదవీ విరమణ సందర్భంగా హనుమకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవీ విరమణ సందర్భంగా పిల్లలు, ఉపాధ్యాయులు, తన దగ్గర పనిచేసిన ఎంతోమంది విద్యార్థులు అందరూ తాబేటి రాజేందర్ దంపతులకు సన్మానం చేశారు. శిశువులు మాట్లాడుతూ మా గురువు మాకు ఆదర్శమని, ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారని కొనియాడారు. మా గురువు నేర్పిన విద్యతో మేము ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్నాము అంటూ వారు కొనియాడారు. ఇలాంటి మంచి వ్యక్తి ఉద్యోగ విరమణ చేయడం విద్యార్థులకు ఇబ్బందే అని అన్నారు. ఉద్యోగ విరమణ చేసిన విద్యార్థులకు కోచింగ్ ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరారు. పుణ్యాలు మంచి మంచి గేమ్స్ని కళా విద్యల్ని అన్నిటినీ నేర్పించాడు. ఆర్థికంగా ఏదైనా సహాయం ఉంటే మమ్మల్ని ఆదుకున్నాడు సార్. ఇంకా మమ్మల్ని షార్ట్ బాల్ అనే గేమ్లో మా స్కూల్ నుండి 5గురిని నేషనల్స్కి కూడా పంపించారు. ఇంకా అందులో మేమిద్దరం కూడా ఉన్నాము. షార్ట్ బాల్ అనే గేమ్కి మమ్మల్ని చాలా ఫోర్స్గా, అంటే మాకు ఇష్టం ఉన్న గేమ్ అది. దాంట్లో మాకు ఎంతో టెక్నిక్స్ కానీ ఎన్నెన్నో విషయాలను మాకు తెలియజేస్తూ ఆడిపించేది మా పీటీ సార్. చాలా మంచివాడు. అందరికీ నమస్కారము. నా పేరు ఆరూరి సుమలత, ఫిజికల్ డైరెక్టర్ జెడ్పీహెచ్ఎస్ వెంకటపూరు. నేను పాలెం స్కూల్లో ఉన్నప్పుడు సార్ దగ్గర ఆటలోని మెలకువలు నేర్చుకొని సార్ను ఆదర్శంగా తీసుకొని నేడు సార్తో సమానమైనటువంటి పోస్టులో ఉన్నానంటే దానికి కారణం తాబేటి రాజేందర్ సారు. నమస్తే సార్, నా పేరు సృజన, ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్, పీఈడి ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్. మాది భూపాలపల్లి. అయినా కూడా సార్ దగ్గర స్టూడెంట్స్గా ఉండి సార్ మాకెంతో లైఫ్ని ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా ఇప్పటికి కూడా సార్ వల్లనే మేము ఇట్లా ఉన్నాం. సార్ రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా మంచి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రజెంట్ మేము ఈ స్థితిలో ఉండడానికి కూడా సారే అవసరమైనప్పుడు ఎంపీడీ కానీ బీపీడీ కానీ చేస్తున్న తరుణంలో మాకు అవసరమైనప్పుడు సర్టిఫికేట్లు ఉపయోగపడి మేము ఎంపీడీ సీట్లు, బీపీడీ సీట్లు సంపాదించుకొని యూనివర్సిటీలలో సీట్లు పొందడానికి కూడా సార్ దయ వల్లనే మేము ఈ స్టేజ్లో ఉన్నాం. సార్కి మేము వేళలా రుణపడి ఉంటాం. ఒక దేవుడిలా వచ్చి దాదాపు 100-150 మంది విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఘనత తాబేటి రాజేందర్ సార్ గారికి చెందుతుంది. అందులో ఎంతోమంది కానిస్టేబుల్ ఉద్యోగాలు మరియు స్పోర్ట్స్ కోటాలో మెడికల్ ఉద్యోగాలు, మరియు ఇప్పుడు చూసుకున్నట్టయితే మా పక్కనే ఉంది అక్క, ఫిజికల్ డైరెక్టర్గా సార్తో పాటు సమానంగా ప్రస్తుతం డ్యూటీ చేస్తుంది. పెద్దమ్మగడ్డ అనే చాలామందికి తెలుసు. పెద్దమ్మగడ్డ అంటే అరే అల్లర్లు చేస్తారు అనే తరుణంలో పెద్దమ్మగడ్డను క్రీడా గ్రామంగా తీర్చిదిద్దిన ఘనత కూడా తాబేటి రాజేందర్ సార్కు చెందుతుంది. నేను ప్రస్తుతం ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నేను కూడా ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ సాఫ్ట్బాల్ టీంకి కోచ్ మేనేజర్గా వెళ్ళే స్థాయికి ఎదిగినా అంటే అది తాబేటి రాజేందర్ సారు రుణంగా నేను భావిస్తాను. ఎందుకనంటే మొక్కై రంగనిది నానాయి వంగున అనే తరుణంలో మమ్మల్ని అందరినీ మెలకువలు నేర్పించి తీర్చిదిద్ది గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు తీసుకువెళ్ళిన ఘనత తాబేటి రాజేందర్ సార్కి చెందుతుంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, సారు గవర్నమెంట్ పరంగా రిటైర్ కావచ్చు, కానీ తన సేవలు ఎల్లవేళలా కూడా క్రీడాకారుల కోసం ఉంటాయని మేము భావిస్తున్నాం. తాబేటి రాజేంద్ర సార్ను నేను పక్కకున్న సార్ వెంకటేశం సార్ కూడా 1993లో మేము అపాయింట్ అయ్యాం.
దాదాపు 32 సంవత్సరాల తర్వాత 3 ఏళ్ల క్రితం ఈ పాఠశాలకు వచ్చాం. కరెక్ట్గా నిన్నటి రోజు మేము పాఠశాలలో జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు. అన్న గారు ఇక్కడ ఈ పాఠశాలలో ఎంతో సేవ చేశాడు. పొద్దున 8:15కి వచ్చి సాయంత్రం 5-6 గంటల వరకు కూడా తన సమయాన్ని పూర్తిగా పిల్లలకే కేటాయిస్తూ ఎంతోమంది విద్యార్థులను జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోవడం జరిగింది. ఈ 3 ఇయర్స్లలో దాదాపు 6 విద్యార్థులను నేషనల్ సాఫ్ట్బాల్కు తీసుకుపోయి జమ్మూ కాశ్మీర్ కనుక పోయి వచ్చాడు. పిల్లవాడిని తెలంగాణ రాష్ట్రానికి కెప్టెన్గా కూడా వ్యవరింప చేయడం జరిగింది. అన్నగారు ఎంతో కృషి చేసిండు, కొన్ని వేల మందిని తయారు చేసిండు. స్వతహా నేను కూడా హ్యాండ్బాల్ యూనివర్సిటీ కెప్టెన్. నాకు అన్నకు దాదాపు 40 ఏళ్ళ పరిచయం ఉంది. అప్పంచెలు కూడా మేము ఇక్కడ అన్న తమ్ముళ్ళ లెక్క ఉన్నాము. ఇప్పుడు అన్నగారి కంచెల్లి ట్రాన్స్ఫర్ పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా బాధ అనిపిస్తుంది, ఒక రకంగా సంతోషం అనిపిస్తుంది. కారణం బాధ ఎందుకంటే ఇంత పెద్ద స్కూల్లో ఇంతమంది విద్యార్థులకు రోజు రెగ్యులర్గా రావడాన్ని అన్న మా పిల్లవాళ్ళు కోల్పోతున్నారని చెప్పవచ్చు. సో ఎంతైనా అన్న రిటైర్డ్ కావడం మాకు కాస్త ఇబ్బందికరంగా ఉన్నది. తర్వాత కూడా కొన్ని రోజుల వరకు ఈ బాధను మేము మర్చిపోయేటట్టుగా రోజు వచ్చి తనకు వీలైన సమయంలో పాఠశాలకు వచ్చి విద్యార్థులను తీర్చిదిద్ది వాళ్ళను జాతీయ స్థాయిలోకి తీసుకుపోవాలని కోరుకుంటూ అన్నగారికి ఈ ఇంగ్లో ఆయన మొదటి ర్యాంకు, మా తెలుగులో నేను 2వ ర్యాంకు ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు రాజేంద్ర గారు నాకు సుపరిచితులు. వారు నేను వారు కలిసి పాలెం పాఠశాలలో పనిచేసినాం. పాలెం పాఠశాలలో సుమారుగా ఒక 200 మందిని క్రీడాకారులుగా తీర్చిదిద్ది ఒక 100 మందిని జాతీయ స్థాయికి తీర్చిదిద్దినటువంటి ఘనత మా రాజేంద్ర గారికి దక్కుతుంది. ఆ జాతీయ స్థాయిలో ఆడినటువంటి 100 ఈ రోజు వరకు కూడా ఒక 50-60 మంది ఉద్యోగాలలో స్థిరపడాలని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. వారు ఎక్కడ ఉన్నా కానీ వారి యొక్క ఆర్థిక స్థితి బాగోలేకున్నా కానీ వారికి వచ్చినటువంటి వేతనంలో నుంచి ఎంతో కొంత పిల్లలకు కేటాయించి వారి యొక్క ఉన్నతి కోసం ప్రయత్నం చేసినటువంటి మిత్రుడు రాజేంద్ర గారు. వారు ఎక్కడ ఉన్నా కానీ పిల్ల పాపలతోని అష్టైశ్వర్యాలతోని సంతోషంగా ఉండాలని ఈరోజు రిటైర్మెంట్ ప్రోగ్రాము ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాక్టీసింగ్ స్కూల్లో విద్యార్థులు, స్కూల్ స్టాఫ్ పక్షాన, బంధుమిత్రుల సమక్షంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో నేను మొదటగా ఉద్యోగంలో చేరింది 1993. అప్పటి నుండి వరుసగా మరి ఏ పాఠశాలలో పనిచేసినా కూడా క్రీడాకారులను వారి శ్రేయస్సు కోరే మరి ఇంటికి దూరంగా వండుకుంటూ కూడా విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. సో ఈ పాఠశాల నుండి రీసెంట్లీ 8 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో పాల్గొన్నారు. సో మరి నా యొక్క పూర్తి 32 సంవత్సరాల సర్వీసులో ఒక 6 విద్యార్థులను, ఒక 6 మెంబర్స్ను భారత జట్టుకు సెలెక్ట్ చేసి అంతర్జాతీయ స్థాయికి పంపడం జరిగింది. జునేద్ అహ్మద్, యోగితారెడ్డి, సందీప్, శివకుమార్, సురేష్ ఇలా విద్యార్థులు కెనడా, మలేషియా, సింగపూర్ దేశాలలో పాల్గొని వచ్చిళ్ళు. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నాకు 2002లో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడే నాకు ఉత్తమ అవార్డు కలెక్టర్ చేతుల మీద తీసుకోవడం జరిగింది. సో నాకు సహకరించిన ఉపాధ్యాయ బృందం, హెడ్ మాస్టర్ గారు, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గారు జగన్నాథం అండ్ మా స్టాఫ్ సెక్రటరీ వెంకటేశం గారు, నాతోటి స్టాఫ్ మిత్రులందరూ పేరు పేరున నాకు బాగా సహకారాన్ని ఇచ్చారు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దడము ఒక లెవెల్ అయితే, ఆర్థికంగా వాళ్ళు వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చులలో కూడా మా వంతు సహకారాన్ని అందించే వాళ్ళం. మరి వ్యాయామ ఉపాధ్యాయులుగా నా సొంత పాకెట్లకు వెళ్ళి కూడా ఖర్చు పెట్టిన రోజులు చాలా ఉన్నవి. నాలాగా బయట కూడా నా మిత్ర బృందం కూడా, పీడీలు అందరూ కూడా ఈ విద్యార్థుల కొరకు నన్ను స్ఫూర్తిగా తీసుకొని చాలామంది విద్యార్థులు, నా శిష్యులు సుమారు ఒక 25-30 మంది పీడీలుగా అయ్యారు.
అండ్ కానిస్టేబుల్స్గా అయ్యారు ఒక 20 నుంచి 50 మంది, లెక్చరర్స్ అయ్యారు. సో వీళ్ళంతా కూడా నా యొక్క కోచింగ్ లోపలనే తయారయ్యారు. మరి పిహెచ్డి స్కాలర్స్ కూడా కాకతీయ యూనివర్సిటీ నుంచి పట్టాలు తీసుకున్నారు. వాళ్ళు ఒక ఫ్యాకల్టీగా మరి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నారు నన్ను ఆదర్శంగా తీసుకొని.